సో నేను ప్యూర్లీ తెలుగు మీడియమే చెప్తానండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫోన్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోస్లో చెప్పాను, తెలుగు మీడియం మాత్రమే. ఓకే. సో ఒక చిన్న విషయం అండి, మన ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అండి. గ్రూప్ 2 వాళ్ళకి కానీ గ్రూప్ 1 వాళ్ళకి కానీ. గ్రూప్ 1 జూనియర్ బ్యాచ్కి వచ్చేసి నేను మీకు రేపు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను మెయిన్స్ ప్రిపేర్ కండి. ఇది ఎలా ప్రిపేర్ కావాల్సింది కూడా నేను అది ఎంత ఈజీనో నేను మీకు చూపిస్తాను. ఓకే. కలర్ ప్రింట్ డౌన్ తీసుకోండి మ్యాక్సిమం. ఓకే. ఫోన్ చేయొద్దండి దయచేసి. ఒకవేళ మీరు ఫోన్ చేయాలనుకుంటే కనుక మార్నింగ్ 10 లోపల ఒక 2 డేస్ మార్నింగ్ 10 లోపల, లేకుంటే ఈవినింగ్ వచ్చేసి 8:30 తర్వాత. 8:30 ఇక్కడ AM, ఇక్కడ PM. ఓకే. సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే అండి, చాలామంది జాబ్ క్యాలెండర్ రాదు అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే కనుక మీలాంటి లెజెండ్స్కు టైం వేస్ట్. ఓకేనా. సో కాబట్టి దయచేసి నా మాట వినండి. నేను చాలాసార్లు చెప్పాను, మీ ప్రిపరేషన్ ఎవరైతే గ్రూప్ 2 ఫెయిల్ అయ్యారో వాళ్ళు కంటిన్యూ చేయండి అని చెప్పాను. ఓకే. చేసేవాళ్ళు, నా మాట విన్నవాళ్ళు బాగుపడతారు. నేనేమి మిమ్మల్ని ఏమి చెడగొట్టాలని కాదు కదా. మీకు ప్రిపరేషన్ చదవడం పెద్ద ఏం టైం వేస్ట్ కాదు, పెద్ద నేరము కాదు. ఓకే. సో కాబట్టి ఆ యొక్క నేను చెప్పిన ప్లాన్ ప్రకారము మళ్ళీ చెప్తున్నాను, చాలామంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడే కానీ మీకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకేనా. మార్చి ఏప్రిల్ లోపల వస్తుందండి, లోపలే వస్తుంది, మార్చి ఏప్రిల్. సో మొన్న 1 ఇయర్ వస్తే కనుక ఏం చేశారండి, 300 మార్కులకు 200 పెట్టలేకపోయారు, 200 పెట్టలేకపోయారు 300 మార్కులకు. అది మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓకేనా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ అయ్యిందంటే మీకు 45 డేస్ ఇచ్చినా కూడా, ఒకవేళ ప్రిలిమ్స్ పెడితే కనుక వాళ్ళు 45 డేస్ ఇస్తారు. మెయిన్స్ పెడితే కనుక 3-4 మంత్స్ కల్లా, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ వాటికల్లా మీకే రిజల్ట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్స్ పెడితే కనుక ఒక 3 to 4 మంత్స్ దాకా ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ టైం ఇవ్వడు. జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు జాబ్ మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే కనుక ఇప్పుడు చూడండి, మన డిఎస్సి పడింది, వాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చారు, 45 డేస్ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నాను, చెప్తాడు అనుకోండి, వీడియో టైం వేస్ట్ అనుకోవద్దు మీరు, మీ మంచి కోసమే. ఎందుకంటే కనీసం వింటారు అని. ఎఫ్బీఓ చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలక్షన్లు కానివ్వండి, లేకుంటే ఇంకా పీసీ సెలక్షన్లు కానివ్వండి, పీసీ వాళ్ళకి వచ్చేసి 45 డేస్ కంటే తక్కువ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్కు 45 డేస్ కంటే తక్కువే ఇచ్చారు ఇంకా. సో కాబట్టి ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ దేనికైనా కానీ మీరు అనుకుంటే దేనికైనా కానీ ఎండోమెంట్కి వచ్చేసి టోటల్, నేను చెప్పేది టోటల్ ఎండోమెంట్కి వచ్చేసి టోటల్ వచ్చేసి 500 పోస్టులు ఉన్నాయండి. గ్రేడ్ 3 కాదు నేను చెప్పేది, గ్రేడ్ 1 కానీ మొత్తం చెప్తున్నాను. సో కాబట్టి 500+ ఉన్నాయి నోటిఫికేషన్ రిలీజ్ అయిన 45 డేస్కి పెడితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది. అది రీవాల్యుయేషన్ చేయొచ్చు, లేదా నోటిఫికేషన్ రద్దు చేయొచ్చు. అది మన చేతిలో లేని పని. అలాగే ఉంటుంది మనకు కూడా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ 2 మన వరకు ప్రిలిమ్స్ లేదు, మనకు ఉన్నది. సో కాబట్టి ఎవరి స్టేట్ యొక్క డిసిషన్ వాళ్ళు ఓన్గా తీసుకుంటారు. ఓకేనా. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క చెప్పారు ఆయన, ఎవ్రీ ఇయర్ మన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు చెప్పారనమాట. ఎడ్యుకేషనల్ మినిస్టర్ మీకు చెప్పారు, ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ లెవెల్లో జాబ్ క్యాలెండర్ ఉంటుంది. కరెక్టే. ఇంతవరకు మనం మీరు కానీ నేను కానీ ఎవరు కానీ జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది అనేది చూడలేదు, కాబట్టి మీకు నమ్మకం కుదరలేదు.
కాబట్టి మీకు నమ్మకం కుదరలేదు అంతే, ఇంకేం లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ అలాగే నేను మిగతా వాటికి దేనికి ఇవ్వనండి, ఓన్లీ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2. మిగతా వాళ్ళు ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మీ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక నెట్లో సెర్చ్ చేసుకోండి, లేదంటే కనుక ఎవరైతే యొక్క ప్రాపర్ పోస్ట్కు కోచింగ్ ఇస్తుంటారో వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, దాని గురించి నా సమాచారం పూర్తిగా చేద్దాం. ఓన్లీ ఫర్ నేను గ్రూప్ 1 గ్రూప్ 2కి మాత్రమే చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, తొందరలో మన అయిపోయింది కదా డిఎల్, జేఎల్ ఉంది, మళ్ళీ డిఎల్ ఉంది, జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ 2 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు 18 to 42 years మధ్యలోనే ఉంటుంది సార్ అని. చెప్పలేము, ఎందుకంటే వెనక గ్యాప్ వచ్చింది కాబట్టి ఏజ్ లిమిట్ 18 to 42 వరకే ఉందని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్స్టెండ్ చేసేదానికి ఎందుకంటే కనుక చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, సో కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసేదానికి మీకు ఛాన్సెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. దాని గురించి మీరేం వరీ కావద్దు. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఈ షెడ్యూల్ రాకపోతే నేను నా షెడ్యూల్ ప్రకారం చదువుకుంటా పోండి. వాళ్ళు ఎప్పుడైనా పెట్టిన నోటిఫికేషన్ పడినాక జాబ్ కొట్టడం అనేది చాలా కష్టము. ఇప్పుడు ఇది గ్రూప్ 1 సిలబస్ అండి, ఇది గ్రూప్ 1 సిలబస్. ఇప్పుడు చూడండి, ప్రిలిమ్స్ వదిలేద్దాము, ప్రిలిమ్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఎస్ఏ అంటే వ్యాసంలో ఏముంటాయి మీరు బాగా చూడండి. సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్, సామాజిక రాజకీయ పరిస్థితులు, అలాగే సామాజిక ఆర్థిక సమస్యలు, సామాజిక పర్యావరణ సమస్యలు, వీటి మీద ఉంటాయండి క్వశ్చన్స్. ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా, మీరేం పేజీలు రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, 10 minutesలో మీరు ఎంత రాయగలరు? ఓకే, ఆడికి వదిలేసేయండి. 50 మార్కులకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 800 పదాలతో, అంటే 1.5 పేజీ అనుకుంటే అప్రాక్సిమేట్గా. ఓకేనా, సో నెక్స్ట్ తిప్పితే కనుక భారతదేశ చరిత్ర. మీరు పిల్లప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నారు, ప్రతి ఒక్క ఎగ్జామ్కు చదివారు భారతదేశ చరిత్ర. దీంట్లో మీరు అంతా చదవాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పాను కదా మా స్టూడెంట్స్కు ఆ టిప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా, ఏముంది మీరు చూడండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండ్ సంస్కృతి మీరు చదువుతానే ఉంటారు గ్రూప్ 2కు. ఓకేనా, మీరు చదివినే దాని కొద్దిగా ఆడ ఆబ్జెక్టివ్ చదవండి, డిస్క్రిప్టివ్ రాయాలి అంతే. ఇక్కడ మీకు అక్కడ ఏమి ఆఖరిగా చూడండి, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2015 అంటే పునర్వ్యవస్థీకరణ 2014లో కొన్ని నిబంధనలు ఏకపక్షత అని ఇచ్చాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ తీస్తే కనుక జియోగ్రఫీ, భారతదేశం మరి ఆంధ్రప్రదేశ్ మన ప్రిలిమ్స్ కూడా చదివారు మీరు. ఓకేనా, నెక్స్ట్ చూడండి రాజకీయాలు అంటే కాన్స్టిట్యూషన్లో మీరు ఇక్కడ ఎక్స్ట్రా చదవాల్సింది ఏంటి ఉంటాయంటే కొన్ని సెక్షన్లు ఉంటాయండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్లో కొన్ని సెక్షన్లు ఉంటాయన్నమాట. ఓకేనా, ఏవి ఈ పాలన, జవాబుదారితనము ఆల్రెడీ మీరు చదివింటారు, చెప్తున్నాను. ఓకేనా, ఆర్టీఐ, అలాగే పౌరుల పాలనలో ప్రతిస్పందన మరియు పౌరుల చాప్టరు. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ పడాల్సింది ఏంటంటే కనుక ప్రజాసేవలో నీతి మరియు న్యాయ పరిరక్షణ, ఇది కొద్దిగా చూసుకోవాలి అంతే, ఏం లేదు అక్కడ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇవన్నీ మానవ విలువలు ఈ జనరల్గా రాసేయచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ పడాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ కొన్ని యాక్ట్స్ యాడ్ చేశారు, క్రిమినల్ మరియు సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు. ఓకేనా, అంటే ఐపీసీ మరియు సిఆర్పిసి. ఓకే, భారతదేశంలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు అంతే, గణనీయమైన మరియు విధానమైన చట్టాలు అంతే, సింపుల్. ఒక 10 పేజీలు 15 పేజీలు ఉంటుంది అంతే. కార్మిక చట్టం అంటే మీరు ఆల్రెడీ చదివినేది కార్మిక చట్టం, మళ్ళీ కొత్తగా కావాలంటే చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు. ఒక పథకం గురించి మీరు సింపుల్గా రాసేయచ్చు, ఒక పథకం గురించి రాయాల్సింది 1 పేజీ రాసేయచ్చు, అది క్లియర్. ఓకే, అదేం మీకేం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చదివారు, మళ్ళా ప్రభుత్వ బడ్జెట్ చదివారు, డ్వాక్రా ఇక్కడ చూడండి ఎంత కామెడీగా ఉందో, వ్యవసాయ అభివృద్ధి కోసం వ్యవసాయ అభివృద్ధి మొత్తం ఇవన్నీ చదివారు మీరు. మొత్తం బేసిక్స్ మీద ఇస్తే కనుక డిగ్రీ వరకు. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణ సమస్యలు, దీనికి ఒక పేపరే చదివారు మీరు మన గ్రూప్ 2కు చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అదే, ఇది ఎన్నో పేపరు ఇది లాస్ట్ కదా, రైట్, ఇది లాస్ట్ పేపర్, 5 పేపర్లు క్లియర్ అంతే కదా. దీనికి మీరు పెద్ద గ్రంథాలు చదివి చదవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఈజ్ వెరీ ఈజీ. మీకు చాలామంది మీకు చెప్పకపోయి ఉండొచ్చు, గ్రూప్ 2 కంటే మళ్ళీ చెప్తున్నాను,
గ్రూప్ 2 కంటే గ్రూప్ 2 ఏంటంటే ఇంకా ప్రతి ఒక్క మూల చదవాల. గ్రూప్ 1 ఈజీ, 70% సిలబస్ చదువుకొని మీద ఎగ్జామ్ రాసి. గ్రూప్ 1 కంటే సివిల్స్ ఈజీ, ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ పడుతుంటుంది. సివిల్స్ అంటే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ను దయచేసి నా స్టూడెంట్స్కి తీసుకున్న వాళ్ళు చెప్తున్న అన్యాయం అయిపోద్దని, దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. వాళ్ళు ఎప్పుడన్నా పెట్టింది, జనవరి పెట్టింది, ఫిబ్రవరి పెట్టింది, రేపు వారం పెట్టింది, ఓకే. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, ఆ టెలిగ్రామ్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపుల నుంచి ముందు ఎవరైతే జాబ్ కొట్టాలని కూడా బయటికి రండి. క్లియర్గా చెప్తున్నాను. ముందు మన ఒక అమ్మాయి కొట్టిందనమాట సివిల్స్, ఆ అమ్మాయి సెల్ ఫోనే వాడదంట. చూడండి, అలా ఉండాలి డెడికేషన్ అంటే. ఎలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దాని ఏమంటారు సోషల్ మీడియా జోలికి వెళ్ళొద్దు, ఓకేనా. పోస్ట్ పోన్ అవుతుంది అంటారు, ఇయర్ పడదు అంటారు, 2040లో పడుతుంది అంటాడు. నా కామెంట్ కమ్యూనిటీలో పెడతాడు. ఆ కామెంట్ పెట్టేది ఏందో మొబైల్ వాట్సాప్ కింద నెంబర్ ఉంటుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ ఒక్క రోజుకు ఒక 2 డేస్కు ఒక నెంబర్ ఇస్తాను, అడ్మిన్ నెంబరు. ఆ అడ్మిన్ నెంబర్కు వాట్సాప్ పెట్టండి. ఆ అడ్మిన్ నెంబర్కే వాట్సాప్ పెట్టండి. కాల్ చేయొద్దు, దయచేసి కాల్ చేయొద్దుమా, ముందే చెప్తున్నాను, ఓకేనా. ఈసారి మాత్రం జాబ్ కొట్టకపోతే మళ్ళీ ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, మీరు హ్యాపీగా జీవితాంతం బతికేయచ్చు కదా. ఒక్కసారి జాబ్ కొట్టారంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒకటి, ఎండోమెంట్ కానీ ఏదో ఒకటి, ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.